భక్తుల కోసం 14 రకాల అన్నప్రసాదాలు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. వెల్కమ్ టు ఐఎంటీ అప్డేట్స్. 23 జనవరి 2026 రథసప్తమి 2026 వేడుకల సందర్భంగా టీటీడీ ఈ ఏర్పాట్లను చేసింది. ఈ ప్రసాదాలను రథసప్తమి రోజు మైదానాల్లోని 85 ఫుడ్ కౌంటర్ల ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తృతంగా అందిస్తారు. అంతేకాక వేడుకల్లో 5 లక్షల లడ్డూల బఫర్ స్టాక్ కూడా సిద్ధం చేశారు. మరియు వాహన సేవల వివరాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుపతిని ప్రముఖ వివాహ గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన. తిరుమలపై భారం తగ్గించడంతో పాటు పర్యాటకాన్ని, ఉపాధి అవకాశాలను పెంచేలా తిరుపతిని ప్రత్యేక వివాహ కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన. తక్కువ ఖర్చుతో టీటీడీ కళ్యాణ మండపాలు, సమీప ప్రాంతాల్లో విస్తారమైన వేదికలు, అలాగే వివాహం మరియు దర్శనం కలిపిన 2 రోజుల ప్యాకేజీలతో తిరుపతి భక్తి వివాహాల సమ్మేళనంగా మారనుంది. ఇక తిరుపతిలో గణతంత్ర దినోత్సవానికి ఘన ఏర్పాట్లు, పరేడ్ గ్రౌండ్ లో వైభవంగా వేడుకలు, భద్రతా జెండా ఆవిష్కరణ పరేడ్లను పోలీస్ శాఖ నిర్వహించగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించే స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన ఉద్యోగులను సత్కరించనున్నారు. ఇకపోతే భద్రతా ఆందోళనలతో తిరుమలలోని ఎల్పీజీ నిల్వ కేంద్రాన్ని టీటీడీ వారు తరలించారు. ఇక తిరుపతి చెన్నై జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు 600 కోట్ల రూపాయలతో ప్రమాదానికి చెక్ పెట్టనున్న ఎన్హెచ్ఏఐ కేఎల్ఎం హాస్పిటల్ జంక్షన్ నుంచి పుత్తూరు మరాఠీ గేట్ వరకు ఈ రోడ్లు నిర్మించనున్నారు. దీనికోసం టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.